గౌను గుర్తుకే గౌను గుర్తుకే గౌను గుర్తుకే కత్తెరకొండ గ్రామం సుందరయ్య నగర్ 12వ వార్డు రెడ్డిమైన పరమేశ్వరు అభ్యర్థి నేను వార్డు నెంబర్గా పోటీ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. సర్పంచ్ గారి కత్తెర గుర్తు మాది గౌను గుర్తు 12వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాం. భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. అందరికి నమస్కారం. 12వ వార్డు నుంచి మీరు వేస్తున్నారా? 12వ వార్డు నుంచి వేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జనాభా ఎంత ఉంటుంది? 180 ఓట్ల. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఇట్లా వీళ్ళకు మీరు గెలిస్తే ఏం చేయాలనుకుంటారు? మీ రోడ్డు వేయడం, బస్ స్టాప్ కట్టడం, విద్యుత్ చేయడం, ఇల్లు చేయడం. ఇప్పుడు నీటి వసతి ఇట్లుందా ఇక్కడ మీకు? కొంచెం లేదు సార్. బస్ సౌకర్యం బస్సులు వస్తాయి ఇక్కడికి? బస్ సౌకర్యం ఉందా ఇక్కడ? బస్ సౌకర్యం గెలిచినాక బస్ సౌకర్యం కూడా చేస్తాం. స్కూల్ బస్సు వస్తాయి ఇక్కడ? పాల బస్సు పాల కేంద్రం ఇప్పుడు మీ ప్రజలకి మీరు గెలిస్తే ఇట్లాంటి సేవ చేస్తారు. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ? 180 ఓట్లు. 180 ఓట్లు ఉన్నాయి. 180 ఓట్లలో మీరు ఒకటే వార్డు కాబట్టి మీరు వేస్తున్నారు. 12వ వార్డు. ఫస్ట్ నీ పేరు చెప్పా. చెప్తా. నా పేరు రెడ్డిమైన. బంద్ చేసిన. అందరికీ నమస్కారం. మాది వడ్లకొండ గ్రామం 12వ వార్డు. ఇక్కడ సుందరయ్య నగర్ కాలనీ. మాది గౌను గుర్తు. సర్పంచ్ ఏమో కత్తెర గుర్తుకు గౌను గుర్తుకు అధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించాలి. ప్రజల ఆశయం మేము ఎప్పుడు నెరవేరుస్తాం. వాళ్ళ ముందుండి అన్ని పనులు చేసి కృషి చేస్తాం. ఏ పనులు కావాలన్నా వాళ్ళకు ఇక్కడ ఉండి మనం ఎమ్మెల్యే తోటి కానీ, సర్పంచ్ తోటి కానీ, వార్డు మెంబర్ తోటి కానీ అన్ని పనులు చేయించుకొని మన గ్రామాభివృద్ధికి తోడ్పడదాం. మనం ముందుకు అన్ని పనులు సాగుదాం. మనకు రోడ్ అవకాశం లేదు, బస్ స్టాప్ అవకాశం లేదు, ఇక్కడ మనకు మోరీలు సరిగ్గా లేవు, పిల్లలు కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఏది సౌకర్యం లేదు. ఇవన్నీ సీసీ రోడ్లు కానీ, లైట్స్ కానీ, ఇంకేమన్నా పెన్షన్లు కానీ కొందరికి రాలేదు. ఏజీ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పిద్దాం. ఇండ్లు కూడా రాలేదు. ఇండ్లు రాని వాళ్ళకు కూడా ఇండ్లు వచ్చే ప్రయత్నం చేద్దాం. అది మనం వార్డును మనం అభివృద్ధి చేసుకుందాం. ఇంతతో అందరికి ధన్యవాదాలు. కత్తెర గుర్తుకే గౌను గుర్తుకే గౌను గుర్తుకే గౌను గుర్తుకే. సుందరయ్య నగర్ గ్రామం. నా పేరు రెడ్డిపోయిన గట్టమ్మ. అప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు మేము ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గారిని గెలిపించుకున్నాం. ఆయన మా ఊరికి వచ్చుడు జరిగింది. ఇప్పుడు మా గ్రామం నుంచి మేము ఎన్నుకున్న ప్రజలను మేము పెట్టుకున్నాము. అతిగా గెలిపించుకోని అనుకుంటున్నాం. మా ఊరికి ఏ సౌకర్యం లేకున్నా కూడా ఇన్ని రోజుల సంచి వెనకబడిపోయింది మా గ్రామం. ఇప్పుడు మేము ముందుకు నడిచి మా వాళ్ళని గెలిపించుకొని అన్నీ తెప్పించుకుందామని చూస్తున్నాం. మా సర్పంచ్గా అతన్ని గెలిపించుకొని మేము ఏదైనా సాధించాలనుకుంటున్నాం. అతనిది కత్తెర గుర్తుగా పెట్టినాం. మా వార్డు నెంబర్కు రెడ్డిపోయిన ప్రమేశ్ని పెట్టినాం. ఆయనను గెలిపించుకొని గౌను గుర్తుకే ఓటేసుకొని గెలిపించుకొని మా ఊరికి ఏదంటే అది కావాలని కోరుకుంటున్నాం. మా ఊరికి ఎవ్వరు ఇంతవరకు వచ్చి చూసి పలాని ఊరని పేరు బయటికి వెళ్ళలే. అలాంటిది ఇప్పుడు వెళ్ళాలి, అట్లా నిలబడాలని అనుకున్నాం. ఇన్ని రోజుల సంచి మగవాళ్ళే అనుకున్నాం. మగవాళ్ళు కాదు, ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళం నిలబడ్డాం. ఆడవాళ్ళ తరపు నుండి మేము ఏదైనా సాధించగలాలని చాలా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాం. మాకు ఏ సౌకర్యం లేదు. ఏదన్నా ఆపద వచ్చినా కూడా ఈ అడవిలోనే నిలబడిపోవాలి. మేము బయటికి పోయే సమస్య లేదు. చాలా వరకు బాధపడి ప్రాములు గడిచి అధిక ఆపత్య ఏది జరిగినా కాలు నొప్పి ఏలు నొప్పి అయినా కూడా తెల్లవారితేనే మళ్ళీ మా పరిస్థితి. ఆ తర్వాత ఏం లేదు. చాలా బాధపడి ఉంటున్నాం. అప్పటికి ఏదైనా కూడా ఈ మట్టి రోడ్డు వచ్చి మాకు 1998లో ఈ మట్టి రోడ్డు సుర్వాయించింది మాకు. అప్పటి నుండి ఈ మట్టిల్నే నడుస్తున్నాం మేము. మాకు
తొందరగా ఏ ఆపత అయినా కూడా అవతలి పోదామన్నా దారి చక్కగా లేదు. చిన్నపిల్లలు స్కూలుకు పంపుదామన్నా కూడా రోడ్డు మంచిగా లేక బస్సు కూడా రాకుండా అయిపోయింది. మాకు వర్షాలు పడ్డా సుతా అక్కడ రోడ్డు తెగినా కూడా మా ఊరు చాలా పరిస్థితులు ఉన్నది. దాన్ని బట్టి మేమున్న సిచ్యువేషన్లా ఇప్పుడు ఖచ్చితంగా ఈ పార్టీని గెలిపించి ఈ మనసులను గెలిపించుకొని మన మనసులుగా మన ఊరిగా నిలబెట్టుకోవాలని మేము ధైర్యం తెచ్చుకొని ముందుకు నడిచాం. నమస్కారం. అయితే ఈ సవలతులు లేవు, ఇవి లేవు, ఏమి లేవు అని చెప్పేసి ఎప్పుడైనా మీరు అడిగిర్రా? మరి అడిగితే సార్ ఏం చెప్పిండు? సారు అప్పుడు అతను నిలబడ్డప్పుడు అమ్మ మాకు ఓటు కావాలని వచ్చిండు. అధిక మెజారిటీ జనగాం జిల్లా గెలిపించినాక మూడోసారి వచ్చిండు. మీకు ఏం కావాలమ్మా అంటే, సారు మాకు ఇట్లా బస్ సౌకర్యం లేదు, నైట్ అయితే ఏ టైం అయినా ఎక్కడ పోయినా ఇంటికి రావాలంటే ఏదన్నా ఆడవాళ్ళు మగవాళ్ళు అందుబాటులో లేని వాళ్ళు చూస్తుంటారు సారు. ఆ ఉద్దేశంగా అడిగినాక అమ్మ నాది కొద్ది జీవితం, మీరు తొందరపడంగానే కాదు 5 ఏళ్ళ లోపు వరకు నేను నా చిన్న జీతంతో మీకే ఖర్చు పెడతా, తొందరపడకూడదమ్మ, నన్ను గెలిపించిండు కదా, చెయ్యాలనుకున్నది చేస్తాను సార్ ఒప్పుకొని పోయిండు. కానీ అది కూడా సారుకు మళ్ళీ గుర్తు చేయాలని నేను కూడా అడుగుతున్నాను. ఇక్కడ వడ్లకొండ గ్రామ ప్రజలకు నమస్తే. అయితే 12వ వార్డు నుంచి పర్మిట్ చేస్తాడు. వడ్లకొండ గ్రామం నుంచి రామ్మోహన్ రెడ్డి అని చేస్తాడు. కత్తెర గుర్తు రామ్మోహన్ రెడ్డిది పర్మిషన్ గౌను గుర్తు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హామీలు ఇట్లా ఇక్కడ గెలిచినాక ఇక్కడ సీసీ రోడ్ ఒకటి, బస్ స్టాప్ ఒకటి, లైట్లు ఒకటి వీళ్ళు గెలిచినాక, రామ్మోహన్ రెడ్డి గెలిచినాక హామీ ఇచ్చి సార్ తోటి, ఎమ్మెల్యే సార్ తోటి కూడా హామీ ఇచ్చి ఇవన్నీ చేయిస్తామని చెప్పి మాట ఇచ్చి ఈసారి భారీ మెజార్టీతో వీళ్ళు గెలిపించాలని గ్రామ ప్రజలను, ఇక్కడ వార్డు నెంబర్ ప్రజలను అందరినీ కోరుచున్నాం. సుందరయ్య గారు 12వ వార్డు అభ్యర్థిని ప్లస్ మళ్ళీ రామ్మోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలి. గ్రామానికి అన్ని రకాల వర్కులు ఏవి కావాలన్నా వర్కులు కూడా ఎమ్మెల్యే సార్ తోటి చెప్పి ముందుండి గ్రామానికి సుందరయ్య నగర్కే కానీ ఇవన్నీ పనులు కూడా చేయిస్తామని అందరికీ ఒక రకంగా వీళ్ళతోటి వర్క్ చేయించుకుంటామని, అది భారీ మెజార్టీతో వీళ్ళ గెలుపు.